హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బాబు కొంగర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ యొక్క వీడియో ఎందుకు చేస్తున్నానో మీరు దయచేసి పూర్తిగా గమనించండి, పూర్తిగా చూడండి. విషయం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా నేను మిమ్మల్ని కోరేది ఒకటే. నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు లైకులు కొట్టకపోయినా పర్వాలేదు, మీరు షేర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక విషయం మీ ముందుకు తీసుకురావాలి, ఆ విషయాన్ని మీకు తెలియజేయాలి, అటు విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత మన జీవన స్థితిగతుల గురించి ఈ యొక్క వీడియోలో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎంతో పట్టుదలతో మన రాష్ట్రం మనకు కావాలి, నీళ్ళు, నిధులు, నియామకాలు అని ఒక 3 అంశాలతోని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అందరము ఆ రోజు నడుము బిగించి ఉద్యమం అనేది చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సాధించుకున్నాం, కానీ పేదరికం నుంచి మాత్రం మనము ఈ తెలంగాణ ప్రజలు ఇంకా విముక్తి కాలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్టయితే, గతంలో నేను చిన్నగున్నప్పటి నుండి వెళ్ళి ఇప్పటి వరకు చూస్తున్నటువంటి ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ పరిపాలన చేసింది, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేసింది, తర్వాత టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది, మళ్ళీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ వచ్చింది. పార్టీలు మాత్రం మారుతున్నాయి, పార్టీ జెండాలు మారుతున్నాయి, పార్టీల యొక్క మనుషుల కండువలు మారుతున్నాయి, ఒంటి మీద రంగుల బట్టలు మారుతున్నాయి తప్ప పేదవాడి జీవితం మాత్రం ఎక్కడ మారడం లేదు. ఎందుకు మారడం లేదంటే, అసలు రాజకీయం అనేది ఒక స్వార్థంతో కూడుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులను విశ్లేషణలో తీసుకున్నట్టయితే, అసలు ఈ రాజకీయ నాయకులకు అసలు ఎక్కడ కూడా ఒక నిలకడ, ఒక చోటు అనేది స్థిరంగా లేదు. ఇవాళ తిట్టిన వాళ్ళే రేపు మిత్రులైతాను, మిత్రులుగా ఉన్నోళ్ళు శత్రువులుగా మారుతాను. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి అది. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు కొంతమంది వలసలుగా వెళుతున్నారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే, నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ నాయకుడు అనేవారు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉన్నటువంటి అతడు ఎప్పుడు పార్టీ మారడు. ప్రభుత్వం ఇలా ఉంటుంది, ప్రభుత్వం రేపు ఉండదు, కానీ ప్రజలలో ఉండి మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఎలా మనం సాధించుకోవాలి, మన ప్రభుత్వం ఎలా తెచ్చుకోవాలి, ప్రజల లోపలికి ఎలా సొచ్చుకొని వెళ్ళాలి అని చెప్పేసి ప్రజల లోపల సొచ్చుకొని ప్రజలతోటి మమేకమై ఉండాలి. కానీ ఈరోజు వెంటనే రాజకీయాలు అనేటివి పార్టీలు మార్చేస్తున్నారు. అయితే దీని మీద నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు క్రైమ్ రేట్ తగ్గించడానికి మన పార్లమెంటులో ఒక బిల్ అయితే ప్రవేశపెట్టారు. చాలా మంచి ఆలోచన. ఈ విషయంలో నేను మోడీ గారిని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మన భారతదేశంలో క్రైమ్ అనేది రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఇది చాలా వరకు మంచిదని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. సరే, ఎవరి అభిప్రాయం ఏందో కానీ నా ఆలోచన ప్రకారం అయితే ఇది మంచి ఆలోచనే, దీన్ని సమర్థించవచ్చు, ఇంతవరకు ఓకే. అదేవిధంగా ఇదే పార్లమెంటులో ఇంకొక బిల్లు పెట్టండి. ఎవరైనా కూడా ఏ పార్టీలనైతే గెలుస్తారో ఆ పార్టీ నుంచి వెళ్ళి పూర్తిగా బయటికి వేరే పార్టీలోకి వెళ్ళాలన్నప్పుడు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. పార్టీకి పూర్తిగా రాజీనామా చేసి గెలిచిన పదవి
ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇక ఎంపీ కావచ్చు, ఇంకా పోతే ఇంకా ఏ పదవైనా కావచ్చు, ఈవెన్ ఒక వార్డ్ మెంబర్ వరకు ఏ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేసిన తర్వాతనే వేరే పార్టీలోకి వెళ్ళాలనేది ఒకటి జీవో, ఒక చట్టం అనేది రూపొందించాలని చెప్పేసి నా అభిప్రాయం. అందుకే ఈ వీడియోలో నేను మీతో నా విషయం తెలియజేస్తున్నాను. అయితే ఖచ్చితంగా ఈ యొక్క చట్టం ఎప్పుడైతే పార్లమెంట్లో పెడతారో, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళాలనుకున్నటువంటి వాడికి ఇది ఒక గుణపాఠం చెప్తుంది. ఎందుకంటే వాడు గెలిచి ఒక పార్టీ సింబల్ మీద గెలిచి నా తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీలోకి వెళ్ళాలంటే ఇక్కడ రాజీనామా చేస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్లు, మళ్ళీ బై ఎలక్షన్లు కనుక వస్తే వాడు గెలుస్తాడో గెలవడో వానికే నమ్మకం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా పార్టీలు మారే అవకాశం ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకులకు ఒక క్రమశిక్షణ అనేది ఇప్పుడు లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే అర్థమయ్యే విషయం, ఏ లీడర్కు అసలు ఒక పార్టీ, ఒక సిద్ధాంతం, ఒక కట్టుబాటు పార్టీ అంటే అనే ఆలోచన ఎక్కడ కూడా ఎవరి ఆలోచనలా కనబడతలేదు. అసలు వీళ్ళు ప్రజల కోసం పార్టీలకు వస్తాన్లా, లేకుంటే ప్రజలను దోసుకోనికి పార్టీలు మారుతాన్లా, లేకుంటే ప్రజలకు చెందవలసినటువంటి ఆస్తిపాస్తులు సక్రమంగా సంపాదించుకున్న వాటిని కాపాడుకోవడానికి వీళ్ళు ఈ పార్టీ నుంచి వెళ్ళి ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారా? ఇది సాధారణంగా అందరికీ అర్థమైన విషయమే. కాకపోతే అందరి ఆలోచనలు నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఒక విషయం అయితే నేను సూటిగా తెలియజేస్తున్నాను, ఎవరైతే పార్టీ మారుతారో వారు పార్టీకి రాజీనామా చేయాలి, సభ్యత్వానికి రాజీనామా చేయాలి, వాళ్ళు గెలిచినటువంటి హోదాకు కూడా రాజీనామా చేసి తిరిగి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పార్టీలోకి వెళ్ళాలి. అలాంటి ఒక చట్టాన్ని తేవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది నా యొక్క ఆలోచనను నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మీకు ఈ యొక్క వీడియో కరెక్టే అనిపిస్తేనే మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. చూసినాక మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదంటే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా షేర్ చేయమని నేను చెప్పాను, సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను చెప్పాను. ఎందుకంటే మీ ఫోన్ మీ ఇష్టం, మీ షేరింగ్ మీ ఇష్టం, ఏదైనా కానీ మీ నిర్ణయమే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా మీరు మాత్రం ఈ యొక్క వీడియోను, నా ఛానల్లో వస్తున్నటువంటి ఈ వీడియోను దయచేసి పూర్తిగా చూడగలరని చెప్పేసి కోరుకుంటూ, జై తెలంగాణ, జై భారత్, జై భీమ్.